నెక్స్ట్ 196 క్వశ్చన్. వాట్ ఈజ్ వాక్యూమ్? వాక్యూమ్ అంటే ఏంటిది? విచ్ ఈజ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్, విచ్ ఈజ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్, విచ్ ఈజ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఏ ప్లేస్లో ఇక్కడ ఏమి ఉండదు, గాలి కూడా ఉండద్దు, ఏమి ఉండకుండా ఉంటే దాన్ని ఏమనాలి? వాక్యూమ్ అనాలి. వాక్యూమ్ అంటే ఏంది? అక్కడ ఏమి ఉండకూడదు, ఏ పదార్థం ఉండకూడదు, ఏ సబ్స్టెన్స్ ఉండకూడదు, ఎయిర్ ఉండద్దు, వాటర్ ఉండద్దు, ఏది ఉండద్దు. ఏది లేని ప్లేస్ని ఏమంటారు? వాక్యూమ్ అంటారు. వాక్యూమ్ అని అనడం జరుగుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. 197. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్? లైట్ యొక్క స్పీడ్ ఎంత? లైట్ యొక్క స్పీడ్ ఎంత? స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, లేదా 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్, లేదా 3,00,000 కిలోమీటర్స్, 3,00,000 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఇది రాంగ్ ఉన్నది, సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, లేదా 3 × 10⁻10 మీటర్స్ పర్ సెంటీమీటర్స్ పర్ సెకండ్, ఆర్ 3,00,000 కిలోమీటర్స్ పర్ సెకండ్. అదే ఒకవేళ స్పీడ్ ఆఫ్ సౌండ్ అడిగినాడు అనుకోండి, సౌండ్ యొక్క స్పీడ్ అడిగినాడు అనుకోండి, అది 330 మీటర్స్ పర్ సెకండ్, 330 మీటర్స్ పర్ సెకండ్. ఇదేమో స్పీడ్ ఆఫ్ సౌండ్, ఇది స్పీడ్ ఆఫ్ లైట్. ఓకేనా? నెక్స్ట్ 198 క్వశ్చన్ came here. What is the speed of sound? Speed of sound is 330 meters per second. Speed of sound ఎంత? 330 meters per second. అంటే ఒక సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? 330 సెంటీమీటర్, 330 మీటర్స్ యొక్క డిస్టెన్స్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఎంత ట్రావెల్ చేస్తుంది? 330 మీటర్స్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఒక సెకండ్లో 330 మీటర్స్ డిస్టెన్స్ వెళ్తుంది. ఏది? సౌండ్. 199. హూ ప్రపోజ్డ్ రిలేటివ్ థియరీ? రిలేటివ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేసినారు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ రిలేటివ్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రిలేటివ్ థియరీని ప్రపోజ్ చేసినందుకే ఆయనకు నోబెల్ ప్రైజ్ రావడం జరుగుతుంది. నోబెల్ ప్రైజ్ వచ్చింది రిలేటివ్ థియరీని ప్రపోజ్ చేసినందుకు, రిలేటివ్ థియరీని కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఎవరికి? ఐన్స్టీన్. నెక్స్ట్ 200 క్వశ్చన్స్. ఇన్ రిలేటివ్ థియరీ మాస్ అండ్ టైమ్ ఆర్ అబ్సల్యూట్ ఆర్ నాట్? రిలేటివ్ థియరీలో మాస్ అండ్ టైమ్ అనేది అబ్సల్యూటా? న్యూటోనియన్ మెకానిక్స్లో మాస్ అండ్ టైమ్ ఇవి రెండు అబ్సల్యూట్గా తీసుకుంటాము న్యూటన్ మెకానిక్స్లో. కానీ ఇందులో రిలేటివ్ థియరీ, ఐన్స్టీన్ రిలేటివ్ థియరీలో మాస్ టైం కూడా అబ్సల్యూట్ కావు. ఏది కూడా అబ్సల్యూట్ కాదు, మాస్ అండ్ టైం కూడా అబ్సల్యూట్ కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రిలేటివ్ థియరీ ప్రకారము మాస్ అండ్ టైమ్ ఆర్ నాట్ అబ్సల్యూట్, బట్ అకార్డింగ్ టు న్యూటన్స్ మెకానిక్స్ మాస్ అండ్ టైమ్ ఆర్ అబ్సల్యూట్ క్వాంటిటీస్. మాస్ అండ్ టైమ్ ఆర్ వాట్? అబ్సల్యూట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ రిలేటివ్ థియరీ మాస్ అండ్ టైమ్ ఆర్ అబ్సల్యూట్ ఆర్ నాట్? రిలేటివ్ థియరీ ప్రకారం మాస్ అండ్ టైమ్ ఆర్ నాట్ అబ్సల్యూట్.